అస్సలాము అలైకుం హలో ఎవరీవన్, ఎలా ఉన్నారండి? ఈరోజైతే నేను చాలా హెల్తీగా మిల్లెట్ దోశ అండి. ఇవి రాగులండి, రాత్రంతా నానబెట్టి మొలక తీసుకొచ్చిన రాగులండి. అలాగే ఇవి కొర్రలు, ఇవి జొన్నలండి. దీన్ని మేము మినపప్పు అంటాము, తెలంగాణలో అయితే మినపగుళ్ళు అంటారు. దీంతో నేను రుచికరమైన దోశలు హెల్తీ పరంగా చూపించబోతున్నాను. ఇప్పుడు అందరూ హెల్త్ కాన్సెప్ట్లో ఉన్నారు కదా, అలాగే దీంతో పాటు కొంచెం అరకప్పు అటుకులు కూడా వేస్తాను, కొంచెం మెంతులు కూడా వేస్తానండి. ఇప్పుడు నేను ఏ మెజర్మెంట్తో వేస్తున్నాను, అదే మెజర్మెంట్తో వేసారంటే మంచిగా క్రిస్పీగా మంచి హెల్తీ దోశలు మనం తినొచ్చండి. షుగర్ పేషెంట్కి కానీ, వెయిట్ లాస్ అవ్వడానికి కానీ చాలా 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 ఉపయోగపడుతుంది. చాలా విటమిన్ ఉందండి దీంట్లోకి. చూడండి, ఫస్ట్ అయితే ఒక గ్లాస్ నిండా మినపగుళ్ళు వేస్తున్నాను. అలాగే అదే గ్లాస్తో అర గ్లాస్ అంటే హాఫ్ గ్లాస్ రాగులు వేస్తున్నాను. అలాగే సేమ్ జొన్నలండి, జొన్నలు కూడా చూడండి, మెజర్మెంట్ కరెక్ట్గా చూడండి, హాఫ్ గ్లాస్ అండి. అలాగే కొర్రలు కూడా హాఫ్ గ్లాస్ అండి. చూడండి, అదేవిధంగా అటుకులు, ఇలాంటి అటుకులు మీ దగ్గర ఇలాంటివి ఉన్నా అది తీసుకోవచ్చండి. అది కూడా సేమ్ ఒక అరకప్పు అండి. కొన్ని మెంతులు వేస్తున్నాను, అంతేనండి. వీటికి 1-4 సార్లు బాగా వాష్ చేసి మనము 8 నుంచి 10 గంటల పాటు నానబెట్టుకోవాలండి. దాని తర్వాత నేను ప్రాసెస్ చూపిస్తాను. నేను పిండి కొట్టేటప్పుడు వీడియో తీయలేదండి. చూడండి, రాత్రి అంతా పెట్టేసాను, ఎంత బాగా ఫర్మెంట్ అయిందో. అంటే నేను 9 అవర్స్ తర్వాత పిండి కొట్టానండి. తర్వాత ఇప్పుడు మార్నింగ్ వరకు నేను ఇలాగే పెడితే బాగా పులిసింది. దీంట్లో మనం ఏం లేదండి, ఉప్పు కలిపి దోశలు పోసుకోవాల్సింది. ఇంకా వేరేది సోడా గీడా ఇడ్లీ సోడా ఏం కలపకూడదండి. ఓన్లీ ఉప్పు ఒక్కటే కలిపి మనం ఇడ్లీ వేసుకోవాలి. ఎంత బ్యాటర్ కావాలని తీసేసుకొని ఇదైతే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3-4 రోజుల వరకు బాగా ఫ్రెష్గా ఉంటుందండి. చాలా హెల్తీ, చాలా టేస్టీగా ఉంటుందండి. నేను దోశలు పోసి చూపిస్తాను. దీంతో మనకి ఎంత పిండి కావాలో అంత పిండిలో ఉప్పు కలుపుకోవాలండి, అంతేనండి, ఇంకేం వేయకూడదు. పెనం బాగా వేడెక్కింది, కొద్దిగా ఒక్కసారి ఎర్రగడ్డతో కొంచెం ఆయిల్ వేసి గ్రీస్ చేసుకున్నాక అంతేనండి, ఇంకా దోశ వేసుకోవడమే. ఎంత బాగా వస్తుందంటే అంత బాగా వస్తుందండి ఈ దోశ. చాలా టేస్టీ, చాలా హెల్తీగా ఉంటుందండి. మీరు ట్రై చేయండి. వెయిట్ లాస్ అవ్వడానికి ప్లస్ షుగర్ పేషెంట్స్కి చాలా చాలా యూజ్ అవుతుందండి. ఎందుకంటే దీంట్లో అన్ని మిల్లెట్స్ ఉన్నాయండి. చాలా 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 మన హెల్త్కి చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే కాదరవల్లి గారు చెప్తున్నారు కదండి, మిల్లెట్స్ తినడం మంచిదని. మా పిల్లలు కొంచెం డైట్లో ఉన్నారు కాబట్టి నేను కొంచెం కౌ ఘీ వాడుతున్నాను, కొద్దిగా లైట్గా, అంతే, ఒక్క పించ్ ఘీ వేస్తున్నాను అంతే. అమ్మాయికి ఎంత ఎర్రగా, ఎంత క్రిస్పీ అంటే క్రిస్పీగానే వస్తుంది అనుకోండి. మనము స్పాంజీ దోశలు అంటాం కదండి, ఆ విధంగా ఆ టైప్లో వస్తుందండి ఈ దోశ. చాలా బాగుంటుంది, చాలా 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 బాగుంటుంది, చాలా హెల్త్ అండి. దానిలోకి టమాటా పచ్చడి కానీ, పల్లి పచ్చడి కానీ, కొబ్బరి పచ్చడి కానీ, ఏదైనా కానివ్వండి, బాగా చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చూడండి ఎంత బాగా వచ్చిందో, చూడండి దోశ ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ప్లీజ్ అది షేర్ కూడా చేయండి. నాకు వీడియో చూసినందుకు చాలా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.